గులాబీ పువ్వులు చేసుకుందామా? అయితే ప్రాసెస్ మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా గుల్లగా రావాలంటే పర్ఫెక్ట్‌గా ఒకటే కప్పుతో మెజర్‌మెంట్స్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను ఒకటే కప్పుతో 1 కప్పు షుగరు, 1 కప్పు మైదా, 1 కప్పు బియ్యపు పిండి అయితే తీసుకున్నాను. ఇవి మూడిట్లో ఏది ఎక్కువైనా సరే బాగోవండి. ఇవి 3 అయితే ఒక గిన్నెలో వేసుకొని ఒకసారి మనం వాటి మూడిటిని కలిపేసుకొని వాటర్‌తో అయితే పిండి కలుపుకోవాలి. ఇక్కడ వాటర్‌తో పిండి మనం అట్టుపిండిలాగా కలుపుకోవాలండి. మరీ జారుగా ఉండకూడదు. అలా అని చెప్పేసి మరీ గట్టిగా కూడా కలపకూడదు. మధ్యస్థంగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు మనం దిబ్బరట్టుకు పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండాలి పిండి అయితే. ఈలోపైతే మనమైతే ఆయిల్ హీట్ చేసుకోవాలి. అందులోనే మనం పువ్వులు చేసుకోవడానికి వీటినైతే గులాబీ గుత్తులు అంటారండి. బయట షాపుల్లో దొరికితే దీన్నైతే హీట్ చేసుకోవాలి ఆయిల్లో. కొంచెం సేపు హీట్ అయిన తర్వాత దాన్ని పిండిలో సగం వరకే పెట్టుకోవాలి. పూర్తిగా ముంచేయకూడదు. సగం వరకు పెట్టుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్లి ఆయిల్లో పెట్టి 1 నిమిషం కాలనిచ్చి 2 సార్లు ఊపితే చాలండి. మనం కరెక్ట్గా కనుక పిండి కలిపితే ఊడిపోతుంది. ఎక్కువైనా సరే ఫ్లవర్ అయితే రాదు, దానికైతే అతుక్కుపోతుంది. ఇక్కడ చూసారు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో, అంటే ఇక్కడ మనం మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్గా తీసుకున్నామని అర్థం. అలా వస్తే ఇంక ఇలానే పువ్వులన్నీ అయితే నీట్గా పెట్టేసుకోవాలండి. నేను ఇక్కడ మీకు దగ్గరగా కూడా ఒక వీడియో ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఎలా అయితే పిండిలో ముంచుకున్నానో కొంచెం దగ్గరగా చూపించాను, అలా మాత్రమే వేసుకోవాలి. నిండా అయితే గుత్తు నిండా ముంచేయకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్టు సగం మాత్రమే ముంచుకోవాలి. అలా ముంచుకొని అందులో పెట్టుకొని ఇలా మొత్తం అయితే వేసేసుకోవడమే. ఎంత రుచిగా ఉండే గులాబీ గుత్తులు అయితే రెడీ అయిపోతాయి. లాస్ట్లో ఉన్న పిండితో అయితే మనకి ఇంకా ఫ్లవర్స్ రావండి. దాన్ని అయితే మనం గుంట గరిటెతో బూరెల్లాగా వేసేసుకోవడమే. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవే బూరెలు. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి అయితే ట్రై చేసేయండి. మరిన్ని వంటకాల కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను మీ గాయత్రి కబుర్లు.